జీఎస్కే 75 టీవీ న్యూస్కి స్వాగతం. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందించడమే గ్రామసభ ముఖ్య ఉద్దేశమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు తెలిపారు. భూపాలపల్లి నియోజకవర్గంలోని మండలాల్లో సుడిగాలి పర్యటన చేసి గ్రామసభలలో ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ పథకం, రేషన్ కార్డుల పంపిణీ తదితర కార్యక్రమాలను ఈ నెల 26వ తేదీ నుండి అందించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రజాపాలన కులగణన సర్వేలో భాగంగా సేకరించిన ఫిర్యాదులతో పాటు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వివరాలను సిబ్బంది ఇంటింటికి వెళ్లి అర్హులైన వారి వివరాలను సేకరించి ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. ఎంపిక చేయబడిన లబ్ధిదారుల వివరాలను గ్రామ సభలలో ప్రజల సమక్షంలో చదివి ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. పాత కార్డులో ఇంకా మన కుటుంబంలో సభ్యుల సంఖ్య పెరిగితే చేర్చుకోవడం, రేషన్ కార్డు అసలు లేని వారు తీసుకోవడం, ఇది ప్రధాన అంశంగా ఈ ప్రభుత్వము ప్రజలకు సౌకర్యం కొరకు ఈ గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని దయచేసి జంగేరు గ్రామస్తులు ఈ వార్డుకు సంబంధించినటువంటి ప్రజలు గమనించి మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ వార్డుకు సంబంధించినటువంటి రెవెన్యూ సైడ్, అదేవిధంగా మీకు డిఆర్డీఏ నుంచి కానీ అన్ని రకాలుగా అధికారులు ఉంటారు. దరఖాస్తులు స్వీకరించి పేదవాళ్లకు రాబోయే 4 సంవత్సరాలలో మరి మీకు ఇండ్లు కట్టించే కార్యక్రమం మీ ప్రభుత్వం తీసుకుంది. నిస్వార్థంగా, నిజాయితీగా, ₹1 లంచం లేకుండా పేదవాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు కట్టించాలనేటువంటి దృఢ సంకల్పంతో మరి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీకు ఈ గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. తీసుకొచ్చి ఆ చట్టం ద్వారా తహసీల్దార్లకి అధికారం ఇచ్చి, ఆర్డీఓలకి అధికారం ఇచ్చి, మీకు పట్టా పాస్ పుస్తకం ఇచ్చి, పట్టా పాస్ పుస్తకం ద్వారా ఎకరాన్ని గత ప్రభుత్వం ఎకరాన్ని 5,000 ఇస్తే ₹1,000 పెంచి పంటకు ₹6,000 చొప్పున మీకు రైతు భరోసా ఇస్తూ, రైతు బీమా కల్పిస్తూ, బ్యాంకులో పోతే రుణ సౌకర్యం కల్పిస్తూ, మీకు అమ్ముడు కొనుడు ఏదైతే రిజిస్ట్రేషన్ కొరకు కూడా వీలైన విధంగా ఈ భూములకు ఒక హక్కు కల్పించే కొరకు భూభారతిని కూడా తీసుకొచ్చాం.